బైబిల్ మిషన్ మహాసభలలో ఈ రీతిగా ఏకీభవించినటువంటి మీకెల్లరకు ప్రభువు పేరిట శుభములు తెలియపరచుచున్నాను. మరి సమయంలో వాక్య పఠన జరిగిద్దాము. పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనమును ఈ సమయంలో మనము జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. చిన్ని ప్రార్థన. కృప కలిగిన దేవా, వాక్యమును అనుగ్రహించిన తండ్రి, ఈ వాక్యమును బట్టి మేము ప్రభువా నడుచుకునే కృప దయచేయమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభువైన క్రీస్తు మన కొరకు సిలువలో మరణించి తిరిగి 3వ దినమున లేచి 40 దినములు భూమి మీద సంచారము చేసి ఆయన పరమునకేగి దూతలు కొనిపోవుట మనందరము కూడా చదువుకొని ఉన్నాము. పిమ్మట శిష్యులైనటువంటి వారు ఎక్కడి నుంచి అయితే యేసు ప్రభు ఆరోహణమయ్యారో అక్కడకు నడవగలిగినటువంటి దూరము కలిగిన మేడగదిలోనికి వెళ్ళి కూడుకొని ఉండుట అపోస్తుల కార్యము 1వ అధ్యాయములో మనము పరిశీలన చేయవచ్చు. వారితో అప్పటి వరకు కలిసిమెలిసి జీవనము సాగించిన ఆ 3.5 సంవత్సరములు వారితో మిళితమైనటువంటి యేసు ప్రభు ఇక వారి మధ్య లేడు అనేటువంటి సంగతి జీర్ణించుకోలేని పరిస్థితిలో వారు మేడగదిని ఆశ్రయించారు. ప్రియులారా, ఈ మేడగదిలో ఉన్నటువంటి వారు 10వ దినమున వారు ప్రార్థించగా దేవుని ఆత్మ అగ్ని నాలుకల వలె దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి 120 మందిపై 120 దైవ అద్భుతములు చేయగలిగినటువంటి దేవుని బిడ్డలపై ఉండుటను బట్టి వారు ఆత్మ పూర్ణులై ఉన్నారన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులను అపోస్తులను అనబడినటువంటి వారు బలమైనటువంటి సేవ పరిశుద్ధాత్మ అభిషేకమును బట్టి చేసి అనేకమైనటువంటి సంఘములను వారు స్థాపించారు. వారి బోధ ఒకటే, అప్పటి వరకు ఉన్న బోధ వేరు. అప్పుడు వారి బోధ ఏమిటంటే మృతులలో నుంచి లేపబడిన వాడు పునరుత్థానుడైనటువంటి క్రీస్తుని గురించినటువంటి బోధ. క్రైస్తవత్వము ఈ రీతిగా ప్రబలుచున్నటువంటి ఆ తొలి దినములలో అనగా 1వ శతాబ్దములో క్రైస్తవ విరోధులను రోమా ప్రభుత్వమును సువార్తను ప్రకటించుచున్నటువంటి వారిని శ్రమల పాలు చేసి చంపుచు దేవుని సువార్తకు ఆటంకము కలిగించాలనుకున్నారు, కానీ వారేమీ చేయలేకపోయారు. ఎందుకంటే ఉదయకాలము మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, సంఘము, క్రైస్తవ సంఘము ఎలాగూ స్థాపించబడిందో చాలా విపులముగా నేటి వరకు ఈ క్రైస్తవ సంఘము ఎన్ని శ్రమలు అనుభవించి వ్యాప్తి చెందిందో మనకు చెప్పారు. కనుక ఎన్ని శ్రమలైనా ఆ తొలి దినాల్లో అనగా 1వ శతాబ్దంలో వారు భరించారు, కానీ రక్షణ ప్రణాళిక ఆగలేదు, ముందుకు సాగింపచేశారు. ఇదే పరంపరలో పేతురు, అంద్రెయ, స్టెఫను ఇలాంటి అనేక మంది
మరి దేవుని శిష్యులు దాదాపు అందరూ కూడా హతసాక్షి అయినట్టు, చంపబడినట్లు లేఖనముల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇలా సాగుతున్నటువంటి దినములలో క్రీస్తు శకము 95వ సంవత్సరములో డొమేషియన్ అనబడినటువంటి రోమన్ చక్రవర్తి సువార్తను ప్రకటించుచున్నటువంటి క్రీస్తు రొమ్మున ఆనుకొన్న శిష్యుడు అని అనబడేటువంటి యోహాను గారిని మరుగుచున్న నూనె బాణెల్లో వేసి సువార్త చెప్పకూడదు, హింసించాలి, చంపాలి అనేటువంటి మరి ఉద్దేశము చొప్పున చక్రవర్తి నూనె బాణెల్లో వేశారు. ప్రియులారా, మరి కొద్ది సమయమైన పిమ్మట ఇదిగో ఆ పురుగు మరణించి ఉంటుంది, మాడిపోయి ఉంటుంది, తీయండి అంటే ఆ సలసల మరుగుచున్న ఆ నూనెలో సజీవముగా యోహాను గారు నిలిచి ఉండట చూచి విస్మయము పొంది ఉన్నారు. ప్రియులారా, ఆ దినముల సేవ అలాంటిది, ఆ బలమైన స్థితి అలాంటిది, పరిశుద్ధాత్మ శక్తి వారిని నడిపించి ఉన్నది. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో నర సంచారము లేనటువంటి ఏజియన్ సముద్రములో డొడేకనీస్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటి గ్రీకు ద్వీపము, దాన్నే పద్మస్ ద్వీపము అని మనం అంటాం. ఆ ద్వీపములో వేసియుండుట అనగా చుట్టూ నీరు ఉన్నా త్రాగుటకు నీరు లేదు, మనుషులు వెళ్ళలేని పరిస్థితి, ఆ యొక్క దేశ బహిష్కరణ శిక్ష ఆ రీతిగా యోహాను గారికి వేశారు. ఈ పద్మసు ద్వీపములో పరవాసిగా చచ్చిన వాడై ఉన్నటువంటి ఆ యొక్క యోహాను గారి దగ్గరికి దేవుడు దూతను పంపి, ఇదిగో శుభములు తెలిపి 7 సంఘములకు శుభమని చెప్పి వర్తమానములు పంపు, భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి వాటిని, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి వాటిని నేను నీకు తెలియపరుస్తాను, ఇవి వ్రాసి ముద్రించు అని చెప్పుటను బట్టి ఆనాటి సంఘస్థితి, నేటి వరకు ఉండవలసిన సంఘస్థితిని వ్రాయిచు రాకడ గుర్తులను ప్రకటన గ్రంథములో వ్రాసి ముద్ర వేయుట అనేది మనకు తెలుసు. ప్రకటన గ్రంథము ప్రవచించవలసినటువంటి గ్రంథము, ప్రకటించవలసినటువంటి గ్రంథము. దేవుని బిడ్డలారా, ఇలాగూ దాదాపు 18 నెలలు ఆ యొక్క పద్మసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి ఈ యొక్క యోహాను గారు, తర్వాత మరి డొమేషియన్ చక్రవర్తి చనిపోయాక కొత్త చక్రవర్తి అయినటువంటి నెర్వా అనేటువంటి చక్రవర్తి అధికారంలోనికి వచ్చాక విడుదల చేయబడ్డారు. ఇందాక వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు చెప్పారు, చినాసియా ప్రాంతములో ఏథెన్స్ అనబడినటువంటి టర్కీ అనేటువంటి ఆ ప్రాంతము అనగా ఎఫెసు అనబడినటువంటి టర్కీ అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చాక ఆయన ప్రకటన గ్రంథము వ్రాశారు. నేడు మనం అది చదువుతూ ఉన్నాం. ఈ మొదటి అధ్యాయంలో మనము చూసినప్పుడు ఒకసారి చదువుకుందాము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 19-20 వచనాలను మనము పరిశీలన చేయగలిగినప్పుడు, కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మములను ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ప్రియులారా, ఈ 7 సంఘములు ఎందుకు వ్రాసారు అంటే, ఈ 7 సంఘములలో ఉన్నటువంటి పరిస్థితులు నేడు ప్రతి సంఘములోనూ ఉన్నాయి, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా ఉన్నాయి. అందుకే సాదృశ్యముగా వ్రాయటం జరిగింది. ఈ ఎఫెసీలకు రాసినటువంటి ఎఫెసీ సంఘమును గురించి మనం చూసినప్పుడు క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు దాన్ని అపోస్తుల కాలం అంటారు. ఇది మొదటి ప్రేమను కోల్పోయినటువంటి కాలము. రెండవది స్ముర్ణ అనేటువంటి సంఘము. ఇది క్రీస్తు శకము
100వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరము ఇది హింస కాలము. క్రైస్తవులను హింస పెట్టే కాలము, క్రైస్తవ బోధ చేయుచున్న వారిని హింసించిన కాలము. ఈ హింసను బట్టి ఏం చెలరేగిందంటే విశ్వాసము చెలరేగింది. ఇక మూడవది పెర్గమ. ఈ పెర్గమ సంఘము క్రీస్తు శకం 313 నుంచి 590 సంవత్సరం వరకు. ఈ కాలములో ఏమైందంటే సంఘములో రాజకీయము ప్రవేశించింది. అలాగే విగ్రహారాధన ప్రభావము కూడా ఇక్కడ కనబడినట్లు మనము చూడగలము. మరిందాకే దైవజనులు చెప్పారు, తుయితైరా సంఘము ఇది క్రీస్తు శకము 590 నుంచి 1517 వరకు ఉన్నటువంటి కాలము మధ్యయుగము. ఎందుకు అంటే 7 సంఘాల్లో మధ్య సంఘం ఏది చెప్పండి? 7లో మధ్య నెంబర్ ఏంటి? 4వ నెంబరు. కనుక మధ్యయుగము. ఇది తప్పుడు బోధలను ప్రబలముగా ప్రకటించినటువంటి సంఘ కాలము. దేవుని బిడ్డలారా, ఇక సార్దీస్ అనేటువంటి సంఘమును మనం పరిశీలన చేస్తే క్రీస్తు శకము 1517 నుంచి 1750 సంవత్సరం వరకు ఇది సంస్కరణల తర్వాత కాలము. దీనికి జీవమున్న పేరు ఉన్నది, కానీ మృతును అనగా చనిపోయే విధముగా ఉన్నటువంటి సంఘము. ఇక 6వది ఫిలదెల్ఫియా, క్రీస్తు శకం 17 నుంచి 50 1950 వరకు మిషనరీల ఉద్యమ కాలము, వాక్యానికి విధేయత కలిగినటువంటి కాలము. ఇక చివరిది లవొదికయ కాలము, క్రీస్తు శకం 1900 సంవత్సరం నుంచి రాకడ వరకు ఉండేటువంటి సంఘ కాలాన్ని ఇది చివరి సంఘ కాలము. ఈ సంఘ కాలానికి నులివెచ్చని స్థితి అని తెలియపరుస్తూ ఉన్నాను. అయితే నాకు ఇచ్చిన అంశము 5వ సంఘము అనబడినటువంటి సార్దీస్ సంఘము. ఈ సార్దీస్ సంఘాన్ని గురించి మనం చూసినప్పుడు దీనికి ప్రత్యక్షతలు ఉన్నవి. ప్రత్యక్షత ఏమిటి అంటే 7 నక్షత్రములను 7 ఆత్మలను ఉన్నటువంటి ప్రత్యక్షత ఈ సంఘానికి ఉన్నది. అలాగే ఈ సంఘానికి ఉన్న మేలుకొలుపు ఏంటంటే జీవించుచున్నాననే పేరు నీకున్నది, కానీ నీవు మృతుడవే అనేటువంటిది. ఇక సలహా ఏంటంటే నీవు సంపూర్ణము కావాలి అనేటువంటి సలహా. ఈ సంఘానికి ఇచ్చినటువంటి మందలింపు, దేవుని మాటలు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందవలెను అనేటువంటి మందలింపు. హెచ్చరిక ఏమిటంటే ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు, యు ఆర్ అన్ప్రిపేర్డ్ అని హెచ్చరిక అనేది ఇస్తూ ఉన్నారు. ఊరట ఏంటంటే తెల్లని వస్త్రములను ధరించుకున్న నీతో నేను సంచరించేదను అనేటువంటి ఊరట ఈ సంఘానికి ఉన్నది. ఇక ఆశీర్వాదము లేక బహుమతి ఏమిటి అంటే నీ పేరు గ్రంథములో నుంచి తుడుపు పెట్టక తండ్రి ఎదుటను దూతల ఎదుటను నీ పేరును నేను ఒప్పుకొందును అనేటువంటి మాట. కనుక ఈ సంఘముల పరిస్థితి చూచినప్పుడు ఈ చిట్ట చివరి సంఘములో ఉన్నటువంటి చీచి అనబడినటువంటి బైబిల్ మిషన్ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక భక్తుడు రాశారు, నేటి సమయమున సంఘములు పేరుకు మాత్రమే సంఘములు, నేటి సమయమున సంఘములు పేరుకు మాత్రమే సంగమునకు తగు తర్ఫీదు ఈయను, సంగమునకు తగు తర్ఫీదు ఈయ అవతరించెనొక సజ్జనుడు, రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. ప్రియులారా, సార్దీస్ సంఘము మనం పరిశీలన చేస్తే ప్రతి సంఘములో కూడా ఈ సంఘమునకు ఉన్నటువంటి రూపురేఖలు కలిగి ఉన్నారు. సార్దీస్ అనగా ఒక అర్థం ఏంటంటే గజిబిజి. సార్దీస్ అంటే ఏంటి చెప్పండి? గజిబిజి, గందరగోళము. ప్రియులారా, చిన్న ఆసియా అనబడినటువంటి టర్కీ ప్రాంతములో లిడియన్ సామ్రాజ్యమునకు ముఖ్య పట్టణము ఈ యొక్క సార్దీస్. ఇది ధనిక దేశము. ఎందుకంటే ఈ పట్టణము గుండా సువర్ణ నది
అనబడినటువంటి నది మరి పాక్టోలస్ అనేటువంటి నది ఈ పట్టణం గుండా వెళ్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ నదిలో ఉన్నటువంటి ఇసుకలో బంగారము దొరుకుతుంది కనుక సువర్ణము ఎక్కువ ఉన్నది. ఇది ఈ పట్టణంలో వ్యాపారముగాను వాణిజ్యముగాను అభివృద్ధి చెందినటువంటి పట్టణము, కళలు వాస్తుశిల్పము కలిగినటువంటి పట్టణము. అంతేకాదు మరి బంగారు నాణెములను మొట్టమొదట ముద్రించినటువంటి పట్టణము ఈ యొక్క పట్టణమే. ప్రియులారా, దీనికి ఉన్నటువంటి ప్రత్యక్షత విషయానికి మనం వస్తే 7 నక్షత్రాలు 7 ఆత్మలు అనే మాట విన్నాము. ఈ తుయితైరా సంఘ కాలములో లూథర్ గారు బైబిల్ను బయటకు తీసుకువచ్చిన కాలం ఇది. లూథర్ గారు మరి ఈ కాలములో ఉన్నటువంటి వ్యక్తి 1517వ సంవత్సరములో ఈ బైబిల్ను బయటకు తీసుకువచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఆ సమయంలో అప్పటి వరకు ఉన్నటువంటి మత గురువులు ఒక విధానముగా సువార్తను వ్యాప్తి చేశారు. ఏంటంటే పాప పరిహార పత్రికలను కొని మన గృహములో ఉంచితే ఎంత పాపం చేసినా ఏ పాపం చేసినా పరిహారము దక్కుతుంది అనేటువంటి దుర్బోధ కలిగినటువంటి దినములు. కనుక పాప పరిహార పత్రికను బట్టి మాత్రమే మనకు రక్షణ కాదు అని బైబిల్ను బయటకు తీసుకుని వచ్చినటువంటి లూథర్ గారు ప్రత్యేకమైన బోధను అనుసరించి చెప్పుటను బట్టి ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాలములో ఉన్నటువంటి వారు కొత్త బోధను అనుసరించాలా లేక ఆనాటి మత గురువులు చెప్పినటువంటి ఆ యొక్క పాత బోధను అనుసరించాలా అని అర్థము కాని పరిస్థితుల్లో వారు గజిబిజిగా ఉన్నటువంటి స్థితి. ఇది ఎలాగూ అంటే దైవజనులు దేవదాసయ్య గారు ఈ యొక్క సంఘము గురించి వ్రాయచ్చు అన్నటువంటి మాట ఏంటంటే, ఒక మరి స్త్రీకి ఒక కుటుంబానికి ఒక పిల్లవాడు పుట్టాడు. అతనిని మరొకరు మరి దత్తతగా పెంచుకున్నారు. కొంతకాలం అయ్యాక ఈ కన్నటువంటి తల్లి వెళ్ళి అన్నారట, ఇదిగో ఈ పిల్లవాడు నేను కన్నాను కనుక నాకు చెందుతుందంటే పెంపుడు తల్లి అంటుందంట, ఈ పిల్లవాడిని నేను పెంచాను కనుక నాకు చెందుతుంది అని చెరొక చెయ్యి పట్టి లాగినట్లు క్రైస్తవ సంఘము ఇక్కడ ఉన్నటువంటి ఆ పోపుల బోధన అనుసరించాలా లేక మరి నూతనంగా తీసుకొచ్చినటువంటి బైబిల్ చెప్పినటువంటి ఈ బోధన అనుసరించాలా, లూథర్ గారి బోధన అనుసరించాలా అనేటువంటి స్థితిలో వారు ఉన్నారు. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈవేళ క్రైస్తవ సంఘము కూడా గలిబిలి కలిగి ఏ బోధను అనుసరించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. నేను అనేక మార్లు చెబుతూ ఉంటాను. మరి బోధన విస్మరించారు. మోటివేషన్ స్పీచెస్ ఈవేళ ఏమిటి మోటివేషన్ స్పీచెస్ అంటే, ఇదిగో నీవే ఈ పెండల్లోనికి వచ్చావా, ఈ పందిరిలోనికి వచ్చావా, నీకు చాలు, నీ ఇంటికి వెళ్ళినప్పటికీ నీ ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది. ఎలా కుమ్మరించబడుతుంది? ఆత్మీయ స్థితిలో మనం ఎదగకుండా, మనం ప్రార్థించకుండా, మరి గిరగిర తిరుగుతూ విచ్చలవిడిగా ఉంటూ మన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటూ మనమే ఆశీర్వాదాలు పొందాలంటే ఎలా పొందగలము? నేడు దుర్బోధ అనేది మరి సంఘములలోనికి వచ్చి వేసింది కనుక మనము బహు జాగ్రత్తగా ఉండాలి. మరి క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలం వచ్చెను తెలుసునా అనేటువంటి ఆ యొక్క కీర్తనలో ఒక మాట ఉంది, బోటకపు బోధకులు పోయి పర్వతము చాటున దాగుదురు తెలుసునా అంటే నేను అనుకున్నాను ఏంటి బోటకపు బోధకులు కూడా ఉంటారా అని నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు తెలిసింది నిజంగా ఉన్నారు. కనుక స్నేహితులారా, ఈ సమయంలో ఈ సభల ద్వారా ఏ మరి వర్తమానం అనగా దేవుడు అందించేటువంటి ఏ బోధ మంచిది ఏది దుర్బోధ అని తెలుసుకోవలసినటువంటి అవసరత మనకు ఉన్నది అని మీకు తెలియపరచుచూ ఉన్నాను. ప్రియులారా, అందుకే మరి ఎఫెసీ సంఘమునకు జీవము సమృద్ధి కలిగి ఉండుటకు సంచారిగా స్మరణలో మన్నకరమైన శ్రమ కలిగిన చావరని ధైర్యం చెప్పడానికి సజీవుడిగా రాజభోగములను కలిగి భక్తి పోగొట్టుకున్న సంఘములో దుర్బోధనలు ఖండించుటకు పెర్గముకు వాడిగల ఖడ్గముగా మరి మనం విన్నాం. సంఘములో చెడుగు మరి యెజబేలు ద్వారా వచ్చినది
మరి అన్ని మనం విన్నాము కనుక అలాంటి చెడుగును తొక్కుటకు అగ్ని జ్వాలల వంటి నేత్రములు అపరంజి పాదములు కలిగినటువంటి వానిగా సంఘమునకు దేవుడు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇక సార్దీస్ సంఘానికి విషయంకి వస్తే ఈ సంఘములో ఉన్న గలిబిలిని తొలగించడానికి దేవుడు ఎలా ప్రత్యక్షపరచబడ్డారంటే 7 నక్షత్రములు 7 ఆత్మలు కలిగిన వారిగా దేవుడు ప్రత్యక్షపరచబడ్డారు. ప్రియులారా, ఈ 7 నక్షత్రములు ఏమిటి అనేది మనం చూస్తే నక్షత్రము వెలుగునిచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, నక్షత్రము వెలుగునిచ్చేది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాల్లో మనం పరిశీలన చేస్తే సమయాభావం వల్ల చదవవసరం లేదు, కానీ అందులో ఉన్నటువంటి మాటలను చూస్తే వాక్యము దేవుడై ఉన్నాడు. ఏంటట? వాక్యము దేవుడై ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ఆ దేవునిలో జీవముండెను. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవునిలో ఏముంది? జీవమున్నది. ఆ జీవమట మనుషులకు వెలుగై ఉన్నది. నచ్చితే అందరూ చప్పలు కొడదాం. ఇప్పుడు ఆ జీవం ఏం చేస్తుందట? మీ అందరికీ వెలుగు. ఇక్కడ ఇంత వెలుగు ఉన్నది. ఈ వెలుగున్నది కనుకనే మనం ఈ రీతిగా ఉండగలుగుతున్నాము. నిన్ను వెలిగించేది ఏంటో తెలుసా? మరి దేవుని వాక్యమే. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు అని భక్తుడు దైవజనులు వ్రాసారు. నిజమే దేవుని బిడ్డలారా, ఆ జీవమే వెలుగు. ఒక నక్షత్రానికే గొప్ప వెలుగుంటే 7 నక్షత్రములు అనగా ఇక్కడ 7 అనేది ఏమిటంటే సంపూర్ణము. దేవుడు ఆ సంఘములో సంపూర్ణ స్థితిలో కనబడుచూ ఉన్నాడు. కానీ ఆ సంఘమే స్వీకరించలేకపోతుంది. అదే దేవునికి ఉన్నటువంటి బాధ. ఈవేళ సంఘము లవదొకే సంఘ కాలములో ఉన్న దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని నీకు అందించడానికి దేవుడే ప్రత్యక్షమవుతూ ఉంటే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనము పొందలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే అన్నిటికీ సమయం ఉన్నది, కానీ దేనికి సమయం లేదు చెప్పండి? వాక్యం చదవడానికి సమయం లేదు, ప్రార్థన చేయడానికి సమయం లేదు, దానిలో సంపూర్ణత మనిషికి లేదు, ధ్యానము చేయటంలో మరి లేదు. రెండవది 7 ఆత్మలు అన్నారు. 7 ఆత్మలు అనగా ఆత్మ మనిషికి జీవానికి శక్తినిచ్చేది. ప్రియులారా, మనం చూసినప్పుడు 7 ఆత్మలు సంచరించే స్థితి అనగా మరి నిజమే, మరి శక్తి, సంపూర్ణ శక్తిని ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు శక్తి కలిగిన వాడు నిలబడతాడు, శక్తి లేనివాడు ఏమవుతాడండి? పడిపోతాడు. శక్తి లేనివాడు పడిపోతాడు, తూలి పడిపోతాడు. ఇప్పుడు ఈ యొక్క శక్తి లేకపోవటాన్ని బట్టి పడిపోగానే మొదట ఏమవుతుంది చెప్పండి? మన వస్త్రాలు మలినమైపోతాయి. ఇక్కడ అదే చెబుతున్నారు. ఈ సార్దీస్ సంఘానికి ఏం చెబుతున్నారంటే వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో ఉన్నారు. కానీ ఈ సంఘములో ముఖ్య బోధ ఏంటంటే, మరి లూథర్ గారు రాకముందు సంఘములో క్రియ వలన మాత్రమే రక్షణ ఉన్నదనేటువంటి బోధ. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాము. 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి మనమే మరి నీతిమంతుడిని తీర్పు తీర్చబడమట. మరి దేని వలన అంటే విశ్వాసము వలన. దేని వలన? విశ్వాసము వలన. మరి క్రియలేని విశ్వాసము మృతము అన్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 నుంచి 24వ వచనాలు మనం పరిశీలన చేయగలిగినప్పుడు ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. కానీ ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగును. చాలమ్మా. కనుక మన యొక్క విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము, ఆయన నాకు రక్షకుడు అనేటువంటి స్థితి ఉండాలి. కానీ
సంపూర్ణ స్థితి లేకుండా అరకొర భక్తితో సంఘము ఈరోజు ఉంటూ ఉన్నది. నేను అందుకే మొదట అన్నాను, ఈ యొక్క సంఘ పరిస్థితి ప్రతి సంఘములో కూడా ఉన్నది, నామకార్థత ఉన్నది. అందుకే భక్తుడు రాస్తున్నాడు, అనీతి వస్త్ర మడలించెను యేసునాదు రక్తమున మోచెను, వినోదయాత్మే తను ఎన్నడు కన విన ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికే మహిమ కలుగునుగాక. విశ్వాసి పాపములో పడిపోయినా తిరిగి లేవడానికి అయ్యగారు చెప్పిన కోర్స్ అండి ఇవి. విశ్వాసి అట పాపములో పడిపోయినా తిరిగి లేచుటకు వీలున్నది, కానీ దుర్బోధలో ప్రవేశించిన విశ్వాసి ఆ దుర్బోధ నుంచి తప్పించుకొని ఉన్నత స్థితిలోనికి వచ్చుట అసాధ్యమై ఉన్నది. కనుక ప్రియ స్నేహితుడా, ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియపరుస్తున్నాం, బైబిల్ మిషన్ అని బోర్డులు పెట్టుకున్న చాలామంది దుర్బోధలు చేయించు ఉన్నారు, బాహాటముగానే దుర్బోధలు చేయించు ఉన్నారు. ప్రియులారా, ఆ దుర్బోధల నుంచి మళ్ళీ దేవుని వైపు నిజమైనటువంటి బైబిల్ మిషను, దేవుడు ఏర్పాటు చేసినటువంటి బైబిల్ మిషన్లో మీరందరినీ దేవుడు నిలిపినందుకు ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని మహిమపరుద్దాం, స్తుతిద్దాం. సౌమ్యమైన కిరణముల వలె చక్కగా ఉండవలసినటువంటి వారు దుర్బోధన ఎక్కిస్తూ ఉన్నారు. మేము గనులము, మేము ఏమి చెప్పినా సంఘము నమ్ముతుంది, సంఘం వింటుంది అన్నట్టుగా ఉంటున్నటువంటి దినములు ఇవి. కానీ మీ అందరికీ తెలియపరుస్తున్నాను, చెప్పండి, లేవండి. దుర్బోధ నుంచి బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి మీ అందరిపైన ఉన్నది అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ఈ సంఘముకు తప్పు చూపిస్తున్నారు. ఏంటంటే, నీ క్రియలు, నీ నామకార్థ స్థితి నీ నెరుగుదునో నీవు మృతుడవే. మృతులు అనగా మనం చూస్తే మనిషికి 2 జన్మాలు, 2 మృతులు. మొదటి జన్మము తల్లి గర్భం మందుంటే, రెండవ జన్మం ఎక్కడా? నికోదేమంటున్నాడు, అయ్యా నేను వృద్ధుడను, నేను ఎలాగో మరలా బ్రతకాలి, మరలా నేను పుట్టాలి, తల్లి గర్భంలోనికి నేను ఎలా వెళ్ళాలి అంటే అంటున్నాడు, లేదు, నీవు నన్ను నమ్ముకుంటును బట్టి, నా యందు విశ్వాసం ఉంచుటను బట్టి, అనగా బాప్తిస్మం తీసుకుంటును బట్టి మనము 2వ జన్మము కలిగి ఉన్నాం. ఇప్పుడు 2 మరణాలు ఉన్నాయి. ఏమిటి మరణము? శరీరము మరణించవలసినదే, అయితే ఆత్మకేమి లేదు, మరణము లేదు. కానీ ఈ ఆత్మ కూడా నశించేటువంటి దినము ఉన్నది. ఆ నాశనములోనికి మనం వెళ్ళకూడదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము ఇదే చెప్పుచున్నది. ఏమిటంటే, నరకమనేటువంటి ఆ యొక్క అగ్ని గుండము. కనుక ఈవేళ ఇంత శ్రమపడి దేవుని యొక్క మాటలు వినుటకు ఎందుకు వచ్చారు అంటే, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క నరకం అనేటువంటి అగ్నిగుండములోనికి వెళ్ళకూడదు, రక్షించబడాలి. కనుకనే మరి ఎన్ని పనులు మానుకున్నా దేవుని బోధ మీద ఆసక్తి కలిగి మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆసక్తి ఉన్న మీరు ఆ దేవుని బోధ మీద దృష్టి ఉంచాలి. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, సంఘములో బాగుగా పాటలు పాడేవారు ఉన్నారు, మాటలు చెప్పేవారు ఉన్నారు, బోధలు చెప్పేవారు ఉన్నారు, బోధలు వినేవారు ఉన్నారు, చెప్పుతున్నారు. కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించువారు నేటి సంఘముల్లో లేరు అని తెలియపరచుచు ఉన్నాను. కనుక మరి ఇందాక మిత్రుడు చెప్పినట్లు, ఇదిగో అన్నీ ఉన్నాయి, దేవుని సహకరించే స్థితి ఉంది, దాతృత్వం ఉంది, దేవుని సన్నిధానములో కానుక ఇచ్చే గుణం ఉంది, దేవుని సన్నిధిలో వాడబడే గుణమున్నది. కానీ అరాకొర సంపూర్ణ స్థితి లేదు. కనుక దేవుని బిడ్డలారా, మృత స్థితి కలిగి ఉన్నాం. నువ్వు పరిశీలన చేసుకో, నీ స్థితి ఎలా ఉంది? అన్ని ఇస్తూ మృతుడవుగా జీవిస్తున్నావేమో, లేక నీ క్రియలను సరి చేసుకొని సంపూర్ణమైన స్థితిలో నీవు ఉంటున్నావేమో ఆలోచించుకోవాలి. అందుకే దేవుడిచ్చే మందలింపు ఏంటో తెలుసా? ఇదిగో నీవు మంచివాడివే, దేవుని ఉపదేశాన్ని నువ్వు వింటున్నావు, మరలా వాటిని రివిజన్ చేసుకుని, మరలా ఆ ఉపదేశం జ్ఞప్తికి తెచ్చుకుని
మారు మనసు పొంది నిలబడవలసినటువంటి విషయము ఉన్నది. అప్పుడే నీవు సంపూర్ణుడు అవుతావు, స్థిరుడు అవుతావు అని తెలియపరుస్తూ, ఇదిగో దేవుడి సంగమునకు వేసిన శిక్ష ఏంటంటే సంపూర్ణ భక్తి నీకు లేదు గనక దొంగవలే నీ యొద్దకు వస్తాను అంటున్నారు. ఎందుకంటే సార్దీస్ అనేటువంటి సంఘం, ఈ యొక్క పట్టణము ఆ యొక్క ఎత్తైన శిఖరం మీద కట్టి చుట్టూ ప్రాకారము కట్టి మాకే భయం లేదు, ఏ శత్రువు మా మీద దాడి చేయడు అని నిశ్చింతగా ఉన్నారు. కానీ 2 పర్యాయములు ఆ పట్టణం మీద దాడి జరిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, నిశ్చింతగా నువ్వు ఉంటున్నావేమో, కానీ ఇదిగో నీ మీద దొంగ వలె నేను వచ్చి ఉన్నాను. యు ఆర్ అన్ప్రిపేర్డ్. కానీ ఇప్పుడు నీవే నీ శక్తి కొలది సిద్ధ మనసులై ఉండాలి అని మరి శిక్ష వేస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఇక బహుమానం దగ్గరకు వచ్చేటప్పటికి, చివరిలోనికి నేను వచ్చాను. బహుమానం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ పేర్లను నేను మర్చిపోను. ఎక్కడ రాస్తారట? జీవ గ్రంథమందు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చివరిలో మనం చూస్తే ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు ఉన్నవి. ఎవరైతే దేవుని యొక్క సంఘమునకు తోడ్పడతారో, ఎవరైతే దేవుని మరి సువార్త వ్యాప్తికి తోడ్పడతారో ఆ సహకారుల పేర్లు నిశ్చయముగా జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. అంతేకాదు నిర్గమకాండము 32వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చూస్తే, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ప్రియులారా, ఈ సంఘమునకున్న ఇబ్బంది ఏంటంటే విశ్వాస ప్రమాణము అప్పటి వరకు లేదు. ఈ విశ్వాస ప్రమాణము వారిలో ఉన్నది కానీ సరైనటువంటి అమలు వారికి లేదు. దైవజనుడు మనకు కూడా ఏమిచ్చారు చెప్పండి? ప్రతి ఆదివారము మనము విశ్వాస ప్రమాణము చెబుతాం. ఆయనే తిరిగి లేచునని, రేపటి దినమున క్రీస్తు మరి దేవదేవుని రొమ్మున ఆనుకొని ఉందుడని మనమే విశ్వాస ప్రమాణములో పరిశుద్ధాత్మను కూడా ఒప్పుకుంటాము. దేవుని బిడ్డలారా, అలాంటి స్థితి ఎవడైతే పాపము చేసి దేవునికి దూరం అవుతాడో వారి పేర్లట జీవగ్రంథము నుంచి బొత్తిగా తుడిపివేస్తాను అని చెబుతూ ఉన్నాడు. కానీ ఈ చివరి మిషన్ అనమనేటువంటి బైబిల్ మిషన్ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అలాంటి పాపభూయిష్టము లోపభూయిష్టమైనటువంటి స్థితి నుంచి మనల్ని కాపాడుటకే ఈ మిషన్ను దేవుడు అంతరంగములోని బైబిల్ మిషను దైవజనం ద్వారా మనకు అందించి ఉన్నారు. బోలో యేసు మహారాజుకి, బైబిల్ మిషన్కు. మరి ఈ సమయంలో ఈ జీవ గ్రంథమందు మన పేర్లుంట ముఖ్యము. మరి ఈ సమయంలో మనం చూసినప్పుడు అరాకొర విశ్వాసంతో ఉన్న వాళ్ళు యేసు ప్రభును బాహాటంగా ఒప్పుకోవట్లేదు. నేను పరిశీలిస్తున్నాను, చాలామంది క్రైస్తవులు ఇతర ప్రాంతంలో వెళ్తూ బొట్లు పెట్టుకుంటున్నారు. ఇతరుల వలె అంటే వారేంటంటే అవమానము పొందుతామేమో సమాజములో అని క్రీస్తుకు అవమానం తెచ్చేవారిగా ఉన్నారు. ఈ సమయం లూకాసు వార్త 12వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూస్తే, 8, 9 వచనాలు చూస్తే, అశేష జనముల మధ్య శిష్యులతో ఉన్నటువంటి యేసు ప్రభు పరిచయలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను ఒకసారి చూద్దాం. మరియు నేను మీతో చెప్పినది ఏమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని మనుషుని ఎదుట ఒప్పుకొని వాడిని మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగనని వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. అయితే గొప్ప విషయం ఏంటంటే స్నేహితుడా, ఈ రాత్రికాల విషయంలో ముగుస్తూ చెప్పుచున్న మాటలు ఏంటంటే, మన నిజమే ఈ యొక్క మరి సంఘకాలము, సార్దీస్ సంఘకాలము ఏ దేవుని సింహాసనము ముందున 3వ స్థానములో ఉన్నది. మొదటిది
ఎంత కష్టములో శ్రమలో నుంచి వచ్చినా ఆ లౌకిక సంఘకాలములో ఉన్నటువంటి వారు ఉంటే, రెండవది ఆదిమ భక్తిని ప్రదర్శించిన వారు ఉంటే, మూడవది మిగిలిన సంఘాలన్నీ వెనకబాటే. కాబట్టి మరి ప్రస్తుత సంఘములో ఇవన్నీ ఉన్నాయి. అందుకే చివరిగా ఒక మాట, లూకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం చూస్తే, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మారు మనసు పొందిన ఒక పాపిని బట్టట పరలోకములో సంతోషము ఉంటుందట, ఎక్కువ సంతోషం. కనుక మనందరం ఎప్పుడొకప్పుడు తప్పిపోతూ ఉంటాం, దేవుని బిడ్డలమైన తప్పిపోతుంటాం. కానీ మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నిలిచి ఉండకు ప్రయత్నించండి. ప్రియులారా, ఒక సింహము, ఒక లేడీ లేక జింక ఆ వేటలో మనం చూస్తే ఎప్పుడు ఏది నెగ్గుతుందంట తెలుసా? ఆ యొక్క లేడే నెగ్గుతుందట. ఎందుకో తెలుసా? సింహమేమో తన పొట్ట కొరకు, ఆహారం కొరకు పరిగెడుతుంటే, ఆ లేడట దేనికోసం పరిగెడుతుందట? తన ప్రాణమున కొరకు పరిగెడుతుందట. ఏది గొప్పది? కనుక తన ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడుతుంది. కాబట్టే సింహానికి దొరకదు. దేవుని బిడ్డలారా, ఈవేళ ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె ఎదురు చూస్తున్న అపవాది నిన్ను కబలించాలని చూస్తున్న సమయంలో మారు మనసు పొంది దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున నడుస్తూ, దేవుని యొక్క బోధలను అనుసరించి నడుస్తూ సంఘములో జీవించగలగాలి. అప్పుడే మరణస్థితి నుంచి జీవపు స్థితిలోనికి వస్తాము. అప్పుడే దేవుని సింహాసనం మీదట నిలుచుని ఉండగలుగుతాం. కనుక ఈ సార్ది సంఘము, ఈ పరిస్థితులు ప్రతి సంఘములోనూ ప్రతి వ్యక్తిలోనూ ఎప్పుడొకప్పుడు ఉంటాయి. మనం వీటిని అధిగమించగలిగినప్పుడు ఆశీర్వాదము ఏమిటో తెలుసా? నీ పేరు కొట్టివేయబడకుండా జీవగ్రంథములో నిలిచి ఉంటుంది. అలా నిలిచి ఉండే ధన్యకర స్థితి కూడి వచ్చిన మీకెల్లరకు ప్రభువే వినివారెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. కృపోన్నతుడా, ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఇదిగో నిన్ను అంగీకరించి దుర్బోధల వైపు వెళ్ళక, నీ నామములో నా తండ్రి విశ్వాసము కలిగినటువంటి క్రియలతో నింపబడి అద్భుతముగా నీ సాన్నిధ్యములో, నీ రాకడలో నిలిచి ఉండే ధన్యకర స్థితిని నీవు అనుగ్రహించుమని త్వరగా వచ్చి నేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నాకు ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి మరి నన్ను మిక్కిలి ప్రేమించిన తండ్రి సమానులు బైబిల్ మిషన్ అధ్యక్షుల వారికి, అలాగే మరి నేటి కాల ఈ కూటమునకు అధ్యక్షులుగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే సెక్రటరీ అయ్య గారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, అలాగే యాజక బృందమునకు, తోటి యాజకులకు, మరి మీకు విన్నటువంటి మీ అందరికీ, అమ్మగారులకి, మీ అందరికీ నా నిండు వందనాలు. మరణాత.